టాక్సిక్ ట్రైలర్లో యష్ వర్సెస్ యష్ చూసి అందరూ డబుల్ రోల్ అంటున్నారు. కానీ ఒకవేళ వాళ్ళిద్దరూ ఫాదర్ మరియు సన్ అయితే? ఈ వీడియోలో నేను చెప్పబోయేది కన్ఫర్మ్ స్టోరీ కాదు. ట్రైలర్లో కనిపిస్తున్న క్లూజ్ ఆధారంగా నా థియరీ. ముందుగా బిగ్గెస్ట్ క్వశ్చన్. రాయ ఎవరు? టికెట్ ఎవరు? యష్కి రెండు కంప్లీట్లీ డిఫరెంట్ లుక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఓల్డర్ లుక్, లాంగ్ హెయిర్, బియర్డ్, గ్రే హెయిర్తో కనిపించే రాయ. ఇంకొకటి యంగర్ లుక్లో కనిపించే టికెట్. అంటే ఇది జస్ట్ డబుల్ రోల్ కాకుండా వాళ్ళిద్దరూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ అయి ఉండొచ్చా? ఇక్కడే కియారా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నా థియరీ ప్రకారం రాయా తన ఎంపైర్ బిల్డ్ చేసుకుంటున్న సమయంలో కియారా క్యారెక్టర్ని కలుస్తాడు. వాళ్ల మధ్య రిలేషన్షిప్ ఏర్పడుతుంది. వాళ్ళకి ఒక సన్ పుడతాడు. అతనే టికెట్. కానీ రాయా తన ఎంపైర్, తన పవర్ కోసం ఫ్యామిలీని వదిలేస్తాడు. ఇక్కడ్నుంచే ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టరీ. కియారా క్యారెక్టర్కి అసలు ఏం జరుగుతుంది? ట్రైలర్ మనకి కంప్లీట్ ఆన్సర్ ఇవ్వదు. ఆమెకి ఏదో ట్రాజెడీ జరిగి ఉండొచ్చు. అది రాయా వల్లనా? రాయా ఎనిమీస్ వల్లనా? లేక ఇంకేదైనా కారణమా? ఇది ఇంకా మిస్టరీ. కానీ టికెట్ తన మదర్కి జరిగిందానికి రాయానే రెస్పాన్సిబుల్ అని నమ్మితే అప్పుడు టికెట్కి తన తండ్రిపై రివెంజ్ మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు యష్ లుక్స్ని టైమ్లైన్లా చూడండి. యంగ్ టికెట్, మరో సైడ్లో ఓల్డర్ రాయా. లాంగ్ హెయిర్, బియర్డ్, గ్రే హెయిర్. ఇవి జస్ట్ స్టైల్ చేంజెస్ అయితే పెద్ద విషయం కాదు. కానీ ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ స్టోరీ అయితే ట్రైలర్ యాక్చువల్ స్టోరీని రివీల్ చేయకుండా టైమ్లైన్ని టీస్ చేస్తున్నట్టే. అందుకే నా బిగ్గెస్ట్ థియరీ. రాయా తన ఎంపైర్ బిల్డ్ చేస్తాడు. టికెట్ పెరుగుతాడు. కియారా క్యారెక్టర్కి ట్రాజెడీ జరుగుతుంది. టికెట్కి తన తండ్రిపై హేట్రెడ్ పెరుగుతుంది. చివరికి యష్ వర్సెస్ యష్ కాదు, రాయా వర్సెస్ టికెట్, ఫాదర్ వర్సెస్ సన్. ఇది నిజమైతే టాక్సిక్లో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ యాక్షన్ మాత్రమే కాదు, ఇమోషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక విషయం క్లియర్గా చెప్తా, ఇది కన్ఫర్మ్ స్టోరీ కాదు. ట్రైలర్ క్లూజ్ ఆధారంగా నేను కనెక్ట్ చేసిన థియరీ మాత్రమే. మూవీ రిలీజ్ అయ్యే వరకు అసలు ట్రూత్ మనకి తెలీదు. ఇప్పుడు మీ టర్న్. టికెట్ నిజంగా రాయా కొడుకే అనుకుంటున్నారా? ఎస్ లేదా నో అని కమెంట్ చేయండి. 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ.